హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు డే బ్రేక్ అనేటువంటి పోయం యొక్క సమరీని మనం తెలుసుకుందాం. ద పోయిట్ సేస్ దాట్ ఎ విండ్ ఎమర్జ్డ్. మనం ఇక్కడ చూసినట్లయితే కవి గారు ఏం చెప్తూ ఉన్నారు అంటే గాలి అనేటువంటిది వస్తూ ఉందన్నమాట ఫ్రమ్ ద సీ, సముద్రం నుండి వస్తూ ఉంది. అండ్ టోల్ ద మిస్ టు మేక్ రూమ్ ఫర్ ఇట్. ఓకే, సో అట్లాగే ఆ యొక్క గాలి వచ్చేటువంటి సమయంలో ఈ యొక్క పొగమంచు అనేటువంటిది ఫామ్ అవడం కోసం కొంత సమయాన్ని కొంత స్థలాన్ని అయితే ఇవ్వండి అని చెప్పినట్టుగా అనిపించింది. ఇట్ కాల్డ్ అవుట్ టు ద షిప్స్. అట్లాగే ఏంటి అంటే ఓడలన్నిటిని కూడా ఆ యొక్క గాలి పిలుస్తూ ఉంది. అండ్ టోల్ ద మ్యారినర్స్ టు సెయిల్ ఆన్. ఇంకా ఆ యొక్క ఓడ నావికులు ఎవరైతే ఉంటారో వాళ్ళని లేచి ఇంకా ఓడనే ప్రయాణం మొదలు పెట్టండి అని చెప్పమని చెప్తూ ఉంది ఈ యొక్క గాలి అనేటువంటిది. బికాస్ ద నైట్ వాజ్ గోన్, ఎందుకంటే రాత్రి వెళ్ళిపోయింది, ఉదయం వచ్చింది. దెన్ ఇట్ హరీడ్ ల్యాండ్ వర్డ్ ఫార్ అవే. ఓకే, సో తర్వాత సముద్రం దగ్గర నుండి సముద్రం పక్కన ఉన్నటువంటి ఒడ్డు ప్రాంతం ఉంటుంది కదా, సముద్రపు ఒడ్డు ప్రాంతం, సో ఆ ప్రాంతాలకి వెళుతూ ఉందన్నమాట ఈ యొక్క గాలి. ల్యాండ్ అనేటువంటి దూర ప్రాంతంలోకి వెళుతూ ఉంది ఈ యొక్క గాలి. క్రయింగ్ ఫర్ పీపుల్ టు వేక్ అప్, అరుస్తూ ఉందన్నమాట, అంటే కేకలు వేస్తూ ఉంది. ఇంకా లెగండి, సమయం అయిపోయింది, ఉదయం అయింది, లెగండి అని చెప్పి మనుషులు లేపడం కోసం అరుస్తూ ఉంది. బికాజ్ ఇట్ వాజ్ డే, ఎందుకంటే ఉదయం అనేటువంటిది మొదలైంది. ఇట్ టోల్ ద ఫారెస్ట్ టు షౌట్, ఇంకా అడవిలోకి వెళ్ళి అడవికి చెప్తూ ఉంది నువ్వు అరువు. అండ్ హ్యాంగ్ ఆల్ ఇట్స్ లీఫీ బ్యానర్స్. ఓకే, సో గాలి వచ్చేటప్పుడు ఆ యొక్క చెట్లు చేసేటువంటి ఆ యొక్క శబ్దాన్ని గురించి అక్కడ చెప్పొచ్చు. లేదు అంటే అడవిలో వచ్చేటువంటి శబ్దాలు, రాత్రిపూట అంతా ప్రశాంతంగా ఉంటుంది, కానీ ఉదయకాల సమయంలో లెగుస్తారు కాబట్టి మనుషులు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఉదయకాల సమయంతో పోలిస్తే రాత్రికాల సమయంలో చాలా నిశ్శబ్దంగా ఉంటుంది అంత వాతావరణం ఎక్కడైనా సరే. తర్వాత షౌట్ అండ్ హ్యాంగ్ ఆల్ ఇట్స్ లీఫీ బ్యానర్స్. ఓకే, సో ఇంకా ఏంటి అంటే ఈ అడవిలో ఉన్నటువంటి చెట్లకు ఉన్నటువంటి ఆ యొక్క ఆకులన్నీ కూడా చక్కగా వేలాడదీయాలి, ఎందుకంటే రాత్రిపూట అవి ముడుచుకొని నిద్రపోయినట్టుగా ఉంటాయి ఆ ఆకులు. ఉదయకాల సమయంలో అవి మళ్ళీ విచ్చుకుంటాయి లేదా లెగుస్తాయి అనమాట. ముడుచుకున్నాయి కాస్త మామూలు ఆకులుగా అవుతాయి. అండ్ బ్రాంచెస్ అవుట్. ఓకే, సో అట్లాగే కొమ్మలు కూడా చక్కగా నిలబడినట్టుగా ఉంచాలి అని చెప్తూ ఉన్నది. దేర్ ఫోర్ ఏ విండ్ కేమ్ ఫ్రమ్ ద సీ టు సిగ్నల్. తర్వాత గాలి అనేటువంటిది సముద్రంలో నుండి వచ్చి ఒక సూచన ఇస్తుంది. ద డే హ్యాడ్ బ్రోకెన్ అవుట్. ఎందుకు అంటే ఉదయం అనేటువంటిది ఇంకా మొదలైంది, ఉదయం జరుగుతుంది అని చెప్పడం కోసం. ఈ టోల్డ్ ఎవ్రీ వన్ టు వేకప్ బికాస్ ద నైట్ వాజ్ ఓవర్. ఆ గాలి అనేటువంటిది ఏం చేస్తూ ఉంది అంటే ఇంకా రాత్రికాల సమయం ముగించబడింది, ఉదయకాల సమయం మొదలైంది అని తెలియజేయడం కోసం. ద విండ్ టచ్ ద స్లీపింగ్ వుడ్ బర్డ్స్ ఫోల్డెడ్ వింగ్. ఇంకా ఈ యొక్క గాలి ఎవరిని పట్టుకుంది అంటే చక్కగా నిద్రపోతూ ఉన్నటువంటి వుడ్ చెక్కల్లో ఉన్నటువంటి లేదు అంటే చెట్టుల్లో గూడులు కట్టుకొని నివసిస్తూ ఉంటాయి కదా ఈ యొక్క పక్షులు. సో అవి నిద్రపోతూ ఉన్నాయి అనమాట. సో వాటి యొక్క రెక్కలు ఏవైతే ఉన్నాయో సో వాటిని ముడుచుకొని ఉన్నాయి కదా, సో అందుకని వాటిని లెగమని చెప్తూ ఉన్నాయి. నిద్రపోయేటప్పుడు అవి ఇట్లా దగ్గరగా ఉంటాయి కదా, సో వాటిని ఇప్పుడు వాటిని లెగమని చెప్తున్నట్టుగా ఈ గాలి చెప్తూ ఉందన్నమాట. అండ్ టోల్డ్ ఇట్ టు వేకప్ అండ్ సింగ్. ఇంకా ఏంటి అంటే వాటిని లేచి ఆ యొక్క పక్షుల్ని మంచిగా పాటలు పాడమని చెప్తూ ఉందన్నమాట. యాజ్ ఇట్ బ్లూ ఓవర్ ద ఫార్మ్స్. ఇంకా ఏంటి అంటే ఇదే గాలి చక్కగా పొలాల గుండా వెళ్తూ ఉన్నటువంటి సమయం. టోల్ ద రూస్టర్ టు సౌండ్ ఇట్స్ క్లేరియన్ కాల్. ఇంకా ఏంటి అంటే కోడి పుంజును లేపి, కోడి పుంజు ఉదయకాలంలో లెగిసి అరుస్తుంది కదా కొక్కరొక్కో అని, అట్లా అరవగానే ఇంకా ఊరంతా కూడా లెగుస్తారు. సో అలాగ అరవమని చెప్తూ ఉంది. అండ్ అనౌన్స్ దట్ ద డే వాజ్ నియర్. ఇంకా ఏమని చెప్పమంటూ ఉంది అంటే ఉదయకాల సమయం అనేటువంటిది మొదలవ్వడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మీరందరూ లెగండి అని తెలియజేయడం కోసం ఆ యొక్క కోడి పుంజును అరవమని చెప్తుంది. ఇట్ షౌటెడ్ త్రూ ద బెల్ఫ్రీ టవర్. ఓకే, సో బెల్ఫ్రీ టవర్ అంటే ఏంటంటే సమయాన్ని తెలియజేసేటువంటిది. ఊరి మధ్య ప్రాంతాల్లో ఒక పెద్ద గడియారం లాగా పెద్ద టవర్ లాగా కట్టేసి ఆ ప్రాంతంలో ఒక పెద్ద గడియారం లాంటిది పెట్టి ఒక సమయం అయినప్పుడు 2 అయింది అనుకోండి, సో అది గంట కొట్టిద్ది అనమాట. సో అప్పుడు 2 అయింది అన్న విషయం జనాలు తెలుస్తుంది, లేదంటే 3 అయింది అన్న గంటకు కూడా ఒక అలారం మోగినట్టుగా ఆ శబ్దం అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఆస్కింగ్ ఇట్ టు వేకప్ అండ్ ప్రొక్లెయిమ్ ద టైమ్. ఓకే, సో అది లేచి అందరినీ కూడా నిద్రలేపేటువంటి విధంగా సమయాన్ని తెలియజేయమని దానికి చెప్పండి. అండ్ ఎట్ లాస్ట్ ఇట్ క్రాస్ ద చర్చ్ యార్డ్ విత్ ఎ సైన్ ఆఫ్ సాడ్నెస్ ఫర్ ద డెడ్. ఇంకా తర్వాత ఆ గాలి ఏం చేసింది అంటే మరి దేవాలయాల్లో, దేవుని మందిరాల్లో ఎక్కడైతే ఉంటాయో సో అలాంటి ప్రాంతాల్లో చనిపోయినటువంటి వారిని ఫారిన్ కంట్రీస్లో ఏం చేస్తారు అంటే వారి యొక్క చర్చ్ వెనకాలే చనిపోయిన వారిని పాతి పెడతారనమాట. సో అలాంటి వారిని చూసి కొంచెం నెమ్మదిగా గాలి వీచట్లేదనమాట, స్వభావంతో అది వీస్తూ లేదు కానీ కొంచెం నెమ్మదిగా ఉందన్నమాట. ఎందుకు అంటే అక్కడ చనిపోయినటువంటి వారిని బట్టి బాధపడుతూ ఉంది. సాడ్నెస్ ఫర్ ద డెడ్. అండ్ సెడ్ ఇట్ వాజ్ నాట్ ఏ టైమ్ ఫర్ దెమ్ టు వేకప్. ఇంకా ఏం తెలియజేస్తూ ఉందంటే మీరు ఇప్పుడే ఏం లెగక్కర్లేదు, మీరు చక్కగా విశ్రాంతిలో ఉన్నారు కదా. సో దే షుడ్ నాట్ బి డిస్టర్బ్ ఫ్రమ్ దేర్ క్వైట్ స్లీప్. ఎందుకంటే వాళ్ళు నిద్రపోతూ ఉన్నటువంటి అది ఒక శాశ్వత నిద్ర కాబట్టి సో వాళ్ళు ఒక సమయం వచ్చినప్పుడు లెగుస్తారులేండి.
సో వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు కాబట్టి సో వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్న వారిని లేపాల్సిన అవసరం లేదు అని తెలియజేయడం కోసం అక్కడ మాత్రం కొంచెం నెమ్మదిగా వీచినట్టుగా ఈ యొక్క పద్యంలో చెప్తూ ఉన్నారు.